వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వేసవిలో చెరుకు రసం, పుచ్చకాయ రసం రెండిటిలో ఏది బెటర్? వేసవిలో దాహాన్ని తీర్చుకోవడం కోసం జ్యూస్లను తాగాల్సి ఉంటుంది. జ్యూస్లను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వేసవిలో చాలా మంది హైడ్రేషన్ కోసం తాగే జ్యూస్లలో పుచ్చకాయ జ్యూస్ ఒకటి. అలాగే వేసవిలో చెరుకు రసాన్ని కూడా చాలా మంది సేవిస్తుంటారు. అయితే పుచ్చకాయల రసం, చెరుకు రసంలలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది? ఎందులో పోషకాలు అధికంగా ఉంటాయి? వేసవిలో దాహాన్ని తీర్చుకోవడం కోసం చాలా మంది జ్యూస్లను తాగుతుంటారు. వేసవి వేడిని తగ్గించడంలో మార్కెట్లో అనేక రకాల జ్యూస్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ చెరుకు రసం, పుచ్చకాయ రసం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీటిల్లో పోషకాలు, ఎలక్ట్రోలైట్స్, నీటి శాతం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయి. అలాగే అనేక పోషకాలను పొందవచ్చు. అయితే ఈ రెండు జ్యూస్లలో దేన్ని తాగాలి అని ప్రశ్నిస్తే అందుకు పోషకాహార నిపుణులు రెండింటిని తాగాలని సూచిస్తున్నారు. ఇవి అనేక లాభాలను అందిస్తాయి కనుక ఒకసారి ఒక జ్యూస్ను మరొకసారి మరొక జ్యూస్ను తాగితే ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్తున్నారు. చల్లదనం విషయానికి వస్తే చెరుకు రసం శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది. దీనివల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండవేడి నుంచి రక్షణ పొందవచ్చు. శరీరంలోని వేడి తగ్గుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన ప్రకారం చెరుకు రసాన్ని చాలా కనిష్ట ఉష్ణోగ్రతల వరకు, అంటే 15 డిగ్రీల వరకు చల్లబరిచినా అందులో ఉండే పోషకాలు తగ్గవు. రీఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్ జర్నలిస్ట్ తెలిపిన ప్రకారం చల్లగా తీసుకునే చెరుకు రసం వేసవిలో డీహైడ్రేషన్ను తగ్గించేందుకు ఎంతగానో పనిచేస్తుందని తెలిపారు. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది కనుక ఇది శరీరాన్ని సహజంగానే చల్లబరుస్తుంది. అందువల్ల ఈ విషయంలో రెండు జ్యూస్లలోనూ దేన్నైనా తీసుకోవచ్చు. ఈ రెండు జ్యూస్లు చల్లదనం, వ్యక్తి శరీర నిర్మాణం, పోషకాలను గ్రహించే సామర్థ్యం, జ్యూస్ తాజాదనంపై ఆధారపడి ఉంటుంది. అలాగే పంట పెంపకంలో ఉపయోగించిన నీటి నాణ్యత కూడా పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. హైడ్రేషన్ పరంగా చెరుకు, పుచ్చకాయ రసాలు రెండు శరీరానికి అవసరమైన నీరు, ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తాయి. బయట పనిచేసేవారు వేడి కారణంగా శరీరంలో కోల్పోయిన ద్రవాలను త్వరగా భర్తీ చేసుకోవడానికి ఈ జ్యూస్లు ఉపయోగపడతాయి. న్యూట్రియంట్స్ అనే జర్నల్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం ఈ రెండు రసాలు కూడా శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే చెరుకు రసం శక్తిని పెంచి గుణం కలిగి ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే అలసటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే చెరుకు రసంలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పుచ్చకాయ రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వాపులను తగ్గించడం, చర్మానికి తగిన హైడ్రేషన్ అందించడం వంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఏ జ్యూస్ను ఎంచుకోవాలనే విషయంలో శరీర అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. బయట నుంచి వచ్చి తక్షణ శక్తి అవసరమైతే చెరుకు రసం మంచిది. కానీ శరీరాన్ని చల్లబరచడం, హైడ్రేషన్ కోసం పుచ్చకాయ రసం ఉత్తమ ఎంపిక. అత్యుత్తమ ప్రయోజనాల కోసం ఈ రెండు రసాలను మితంగా తీసుకోవడం అవసరం. సరైన మోతాదు, సమయం కోసం పోషక నిపుణులు లేదా డైటీషియన్లు సంప్రదించడం మంచిది. ఇంకా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు తీసుకుంటున్న వారు ఈ రసాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.